ఏ ఫెస్టివల్ వచ్చినా నాకు ఫస్ట్ అయితే శారీనే కట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఇంకొంచెం వెయిట్ తగ్గి నెక్స్ట్ పండగకి కడదాంలే అని ప్రతిసారి కట్టుకోను. మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి అలానే అనుకుంటూ 3 years గడిచిపోయింది. కొన్నిసార్లు చీర కట్టుకొని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి తీసేసి బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. వెయిట్ తగ్గడం, మళ్ళీ మోటివేషన్ లాస్ అయ్యి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వటం 1 yearగా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఇది అవ్వదులే అని ఈసారి చీర కట్టేశాను. ప్రెగ్నెన్సీలో బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ వెయిట్ స్లోగా తగ్గుతున్నా, ఇంకా చాలా తగ్గాలి. ఇంకా దీపావళి మేము ఊర్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. మా కిడ్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. 5,000కి క్రాకర్స్ తెచ్చుకున్నారు. చిన్నోడైతే ఫస్ట్ పట్టుకోవడానికే భయపడ్డాడు. చిన్నప్పుడు క్రాకర్స్ అన్నీ కర్రకి గుచ్చే కాల్చే వాళ్ళం. అది గుర్తొచ్చి కర్రకి గుచ్చిస్తే పట్టుకున్నాడు. కాసేపటికి అది కూడా పడేశాడు. మా పెద్ద బాబు అయితే అస్సలు భయపడకుండా బాంబ్స్ కూడా కాల్చేస్తున్నాడు. వాడెక్కడ కాల్చుకుంటాడో అని నేను టెన్షన్ పడ్డాను. నేనైతే చిచ్చుబుడ్లు, భూచక్రాల వరకే, అంతకు మించి కాల్చలేను. అవి కాల్చడానికి కూడా 5th క్లాస్ వరకు భయపడేదాన్ని. ఈసారి మా దీపావళి ఇలా ఫన్నీగా, హ్యాపీగా, సేఫ్గా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. దీపావళి అయిపోయి కూడా 10 days అవుతుంది కదా అనుకోకండి. అటు ఇటు ఊర్లు తిరగటమే సరిపోయింది. అందుకే వీడియో లేట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. Venikra.